మాయ మాటలతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వేతన సవరణ సంఘంతో పాటు ఈపీఎఫ్, జీపీఎఫ్, డీఏ పెండింగ్ బిల్లులపై రేవంత్ రెడ్డి తీరని మోసం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసనకు దిగారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో 2 రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే మింట్ కాంపౌండ్ లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతుంది. విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరికి నిరసనగా ధర్నా చేస్తున్నారు. బదిలీల పాలసీపై యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. వేతన సవరణ సంఘం పిఆర్సీ కమిటీ వేయాలని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఆరిజన్ల గ్రేడ్ మార్పు చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సాయిబాబా ప్రసంగిస్తూ బదిలీల విషయంలో సిబ్బంది సమస్యలు పరిగణలోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కోరామని, అలాగే యాజమాన్యం మొండి వైఖరిగా వ్యవహరిస్తుందని, కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మహాధర్నా తలపెట్టామని వివరించారు. తాము చేసే డిమాండ్లతో యాజమాన్యంపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు. అలాగే జేఏసీ నాయకుడు శివాజీ మాట్లాడుతూ కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలో 10,000 మందికి పైగా మహాధర్నాకు తరలివచ్చారని, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల సిబ్బంది ప్రభుత్వం పక్షాన ఉండాలి కానీ వారు ఆ విషయాలనే పట్టించుకోవడం లేదని, సీఎండీ ప్రస్తావన జేఏసీ నేతలకు ఆందోళన కలిగించిందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం స్పందించాలని కోరితే స్పందించడం లేదని, ఎస్పీడీసీఎల్ సీఎండీ అహంకారపూరిత వ్యవహార శైలితో వ్యవహరిస్తున్నారన్నారు. అలాగే ఉద్యోగస్తులను, ఉద్యోగ సంఘాల నేతలను బానిసలుగా, అట్టిజన్లను కట్టుబానిసలుగా చూస్తున్నారని విమర్శించారు. ఎండి నేను నా ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక ఎస్పీడీసీఎల్లో ఆంధ్ర ఆధిపత్యం కొనసాగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే సాధారణ బదిలీలపై యాజమాన్యానికి 2 జేఏసీలు వినతి పత్రం ఇచ్చాయి. అన్ని సమస్యలు పరిష్కారాల కోసం పనిచేస్తామని, బదిలీ పాలసీ అనేది చిన్న సమస్య, ఆత్మగౌరవ సమస్య. కష్టపడి పని చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మా గౌరవాన్ని తగ్గించొద్దు. మా కష్ట ఫలితంగానే సంస్థ మనుగడ సాధిస్తుంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని కోరారు.